మరి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఈ దేశంలో బీసీ కులగణన లెక్కించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా మరి ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనేక దఫాలుగా ఈ దేశంలో పరిపాలించినప్పుడు కూడా ఎక్కడ కూడా బీసీ కులగణన లెక్కిస్తామని వారు తెలియజేయలేదు. కానీ ఒక బీసీ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి బీసీ కులగణన దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుందని ఏదైతే పార్లమెంటులో వాళ్ళు తెలియజేశారో దాన్ని మేము స్వాగతిస్తూ ఎర్రగొండపాలెం బీసీ సంఘాల తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అలాగే ఈ యొక్క రాష్ట్రంలో అయితే దేశంలో అయితే వెనకబడ్డ జాతులు అభివృద్ధి చెందాలంటే బీసీ కులగణన లెక్కించాలని గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క కులగణనపై ఎనలేని పోరాటం చేసినటువంటి డాక్టర్ ఈఎన్ఆర్ గారి చిత్రపటానికి అయితే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి బీసీ కులగణన లెక్కించినట్లయితే ఈ దేశంలో వెనకబడ్డ జాతులు ఏదైతే ఉన్నాయో వారందరూ కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలు వారికి కల్పిస్తాయి. ఇప్పటి వరకు కూడా ఏదైతే పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ అడుగుపెట్టని జాతులు కూడా అడుగు పెట్టేదానికి బీసీ కులగణన మాకు ఎంతో దోహదం చేస్తుంది. కాబట్టి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఏదైతే వారు ప్రకటన చేశారో అది త్వరలోనే వారు దాన్ని లెక్కించేందుకు మొదలు పెడతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈ యొక్క దేశంలో అయితేమి, రాష్ట్రంలో అయితేనేమి వెనకబడ్డ జాతులు అభివృద్ధి చెందాలంటే బీసీ కులగణన లెక్కించాలని మేము అందరం కూడా ఎప్పటి నుంచో పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా జాతీయ బీసీ జేఏసీ అలాగే ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఈఎన్ఆర్ గారు గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న వెనకబడ్డ జాతులు అభివృద్ధి చెందాలని ఎనలేని పోరాటం చేయడం జరిగింది. వారి పోరాట ఫలితంగానే ఈరోజు మన బీసీ బిడ్డ అయినటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ కులగణన లెక్కిస్తానని పార్లమెంట్లో తెలియజేయడాన్ని మేము అందరం కూడా సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము. దీనివలన కొంతమంది బీసీ నాయకులు మరి ఎక్కడ కూడా బీసీ కులగణన మీద పోరాటం చేయకుండా మరి ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆమోదం తెలిపిన వెంటనే మేము పోరాటం చేశామని చెప్పుకుంటూ మెప్పు పొందేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ కూడా ఈ కొంతమంది నాయకులు ఎక్కడ కూడా పోరాటం చేయలేదు. పోరాటం చేసిన వారిని బీసీ బిడ్డలైతేమి, బీసీ నాయకులైతేమి గుర్తించుకుంటారు. వారికి భవిష్యత్తులో వారికి రుణపడి ఉంటారని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క దేశ ప్రధానికి మేమందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, డాక్టర్ ఈఎన్ఆర్ గారి నాయకత్వం, డాక్టర్ ఈఎన్ఆర్ గారి నాయకత్వం. బీసీ కులగణన లెక్కించడాన్ని స్వాగతిస్తున్నాం. బీసీ కులగణన లెక్కించడాన్ని స్వాగతిస్తున్నాం. బీసీ కులగణన లెక్కించడాన్ని బీసీ కులగణన లెక్కించడాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, డాక్టర్ ఈఎన్ఆర్ గారి నాయకత్వం, బీసీ బిడ్డ గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వం, బీసీ బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం.